జూలై నెల సగం గడిచినా వర్షాలు చక్కగా వడకపోయేటాలకు చాలా జాగల రైతులు మస్తు గోసపడుతున్నారు. బిందెలతోని నీళ్లు పోసుకుంటా మరి నారు కాపాడుకుంటున్న రైతుల అవస్థలను మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇగియాల కారు పార్టీ లీడర్లు నీళ్ల కోసానికి ఏ తిరగ నిరసన చేసిండ్రో చూడుండ్రి. వీళ్ళు క్రికెట్ ఆడుతున్నది ఎక్కడనో ఎరికే నానుల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద పొలాలకు నీళ్లు అందించే కాకతీయ కాలువల. అగో వీళ్ళు ఆడుకునేందుకు జాగే దొరకలేదని అనుకునేరు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేయకపోవట్లా పంటలు ఎండిపోతున్నాయని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజపల్లి దగ్గరున్న కాకతీయ కాలువల క్రికెట్ ఆడి నిరసన చేసిర్రన్నట్టు. మా కారు పార్టీ పాలనల ఏడాది పొడుగుతా నీళ్లుండే కాలువల ఇప్పుడు నీళ్లు లేక రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి మోపైందని సొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్న కార్యకర్తలతో కలిసి క్రికెట్ ఆడి సర్కారు చేతగణితనాన్ని ఎడ్డిచ్చిండిట్లా. కాకతీయ కాల్వ కాలంతోని సంబంధం లేకుండా ఎప్పటికీ నీళ్లతోని కలకలలాడేది. అసొంటిది వర్షాకాలమైనా నీళ్ల సుక్క కాదు కదా, కనీసం పదన కూడా లేకుండా ఎండిపోయింది. కేసీఆర్ పాలనలా ఎండాకాలంలో కూడా కాలువల నీళ్లు వారేది, చెరువులు మత్తలు దునికేది. అసొంటిది ఈ కాంగ్రెస్ పాలనలో మాత్రం కరువు తాండవిస్తున్నది. అయినా కూడా ఈ సర్కారు రైతులను పట్టించుకున్న పాపాన పోతలేదని గరానికి వచ్చిండు మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ అన్న. వెంటనే మేడిగడ్డ కన్నపల్లి దగ్గరున్న పంపులను ఆన్ చేసి నీళ్లను ఎత్తిపోయాలే. మిడుమానేరు ఎస్ఆర్ఎస్పీ వరద కాల్వలకు నీళ్లను మళ్లిచ్చి చెరువులు కుంటలన్నీ నింపి రైతులకు నీళ్లు ఇయ్యాలని డిమాండ్ చేసిండు. మరి ఇలా నిరసన చూసినాకనన్నా సర్కారు కాలువ నీళ్లు విడుదల చేస్తుందో ఏం కథనో చూడాలి. మరి మా అభిమాన హీరో తీసిన సినిమాలు హిట్టు కొట్టాలని ప్రత్యేక పూజలు చేసేటోళ్లను మస్తు మందినే చూస్తుంటాం. ఇక ఈ నడుమ కొంతమంది రాజకీయ నాయకుల కోసం కూడా కార్యకర్తలు తీర్థీర్ల మొక్కులు పెట్టుకున్నటోళ్లను పాదయాత్రలు చేసుకుంటా మరి తీర్థయాత్రలకు పోయినోళ్లను కూడా చూసినాం. అట్లనే ఈ ఎమ్మెల్యే సార్ కోసం వాళ్ళ ఊరోళ్ళు ఏం చేసిండ్రో చూడుండ్రి. అగో ఎమ్మెల్యే కోసానికి ఏదో గొప్ప ఘనకార్యమే చేసిరన్నట్టు చెప్పిర్రు. ఈడ చూస్తేనేమో అందరు గుండు చేసుకుని గ్రూప్ ఫోటోలు దిగుతున్నట్టున్నదని అనబోతున్నారా? జర ఐసూర్రి వాళ్ళు చేసిన ఘనకార్యం ఇట్లా గుండు కొట్టించుకునుడే. అట్లని ఇదేదో ఆడీడ చేసుకున్నది కాదు, ఏడుకొండల ఎంకన్న స్వామిని మొక్కుకొని చేసుకున్న గుండ్లు. అట్లని ఓ 10-15 మందో కాదు, ఏకంగా ఒక్కటే పారి 150 మంది గుండ్లు చేయించుకున్నారు. మరి ఎందుకు ఇట్లా చేయించుకున్నారు అనేది ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకరన్న చెప్తున్నాడు నుండ్రే. నేను ఎమ్మెల్యేగా గెలిస్తే 3 సార్లు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భంలో అనేక సందర్భాల్లో బాధపడ్డటువంటి గ్రామస్తులంతా ఈసారి ఖచ్చితంగా గెలవాలని, ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ గెలిస్తే మేమంతా కూడా తిరుపతికి వచ్చి ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి తలనీలాలు అర్పించుకుంటామని మొక్కుకోవడం, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గ్రామస్తులంతా కూడా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లి మొక్కు చెల్లించుకొని తిరిగి హైదరాబాద్కు రావడం జరిగింది. అదన్నట్టు ముచ్చట. ఎమ్మెల్యే పాయల శంకరన్న సొంతూరు ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం అడా ఊర్లున్న శంకరన్న ఎమ్మెల్యే కావాలని ఏడుకొండల ఎంకన్న స్వామికి మొక్కులు పెట్టిరట. ఇక ఇయాల వాళ్ళందరూ శంకరన్నను గలవనీకత్తే వాళ్లకు కడుపు నిండా బువ్వ పెట్టి అందరి మంచి చెడ్డలు అరుచుకున్నాడట. నా సొంత గ్రామమైనటువంటి అడా ప్రజలంతా కూడా 30 సంవత్సరాలుగా రాజకీయాలలో నాకు ప్రతి విషయంలో అండగా ఉండి గ్రామస్థాయి సర్పంచ్ నుంచి ప్రారంభమైనటువంటి నా రాజకీయ జీవితం. కానీ ఇయాల రేపు ఇంటోళ్ల కోసమే పెద్దగా ఏం చెయ్యని మనుషులున్న ఈ రోజులల్లా ఊరు నుంచి ఒకరు ఎమ్మెల్యే అయిండని గిట్లా ఊరంతా మొక్కులు తీర్చుకున్నారంటే చాలా గొప్ప ముచ్చట్నే. మరి ఇక ఊరోళ్ళు శంకరన్న మీద గింత పాయిరం చూపించారు కాబట్టి శంకరన్న సుతం వాళ్ళ మీద అంతే పాయిరం చూపియాలి, ఆ ఊరిని సుతం అన్ని తీర్ల మంచిగా అభివృద్ధి చెయ్యాలి అని అంటున్నారు ఈ ముచ్చటెరకైనోళ్ళు. కొండ నాలుగకు మందైతే ఉన్న నాలుక ఊసిపోయిందన్నట్టే ఉన్నది ముచ్చట. దొంగల బాధకు ఇంట్లున్న పైసలు కొంటపోయి బ్యాంకులో పెడితే కంచే చేను మేసినట్టు బ్యాంకు అధికారులే దొంగలైనరు. చూడుండ్రి ఈ బ్యాంకుల పనితనం ఎట్లున్నదో. ఇగో ఈ పెద్ద మనిషి గురించేనుల్లా ముచ్చట. ఖమ్మం జిల్లా కల్లూరు యూనియన్ బ్యాంకుల ఈయనకు ఖాతా ఉన్నదట. ఇక సర్కారు బ్యాంకులంటే అందరికీ నమ్మికేనాయే. పైసలు ఇంట్లో దాచుకున్నా పోతాయి కావచ్చు గాని బ్యాంకులో దాచుకుంటే పైస కూడా పోదని చదువురాని ముసలోళ్ళు కూడా బలంగా నమ్ముతారు.
అట్లనే ఈయన కూడా అదే నమ్మకంతోని బ్యాంకుల పైసలు జమ చేసుకున్నాడు. కాకుంటే ఈయనకు తెలియకుంటేనే ఈయన అకౌంట్లకెంచి పైసలు కట్ చేసిండట. అగ్గో అట్లెట్లా చేసిండ్రంటారా? ఆ పెద్ద మనిషి చెప్తున్నాడు, ఈయనుండ్రి. ఈ ఆంధ్ర బ్యాంక్ నందు 25-30 సంవత్సరాల నుంచి నేను అకౌంట్ రన్ చేస్తున్నాను. నాకు సంబంధించిన లావాదేవీలు ఇది మొన్న 11వ తారీఖు నాకు తెలియకుండా నా చెక్కు ద్వారాగా నా చెక్కు బోనస్ చేసి ఒక 89,000 రూపాయలు వేరే వాళ్ళు డ్రా చేశారు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. అది నాకు తెలియదు. దానికోసమని నేను శుక్రవారం నాడు 11వ తారీఖు జరిగితే నేను శనివారం ఆదివారం సెలవు కావడంతో నేను మంగళవారం రోజు హైదరాబాద్ నుంచి వచ్చి చూసుకుంటే నిన్న మేనేజర్ గారు ఈ రోజు చెబుతున్నారు నాకు ఆన్సర్. ఈరోజు మేనేజర్ గారు సెలవులో ఉన్నారు. ఇక్కడికి వచ్చి అడిగితే ఈరోజు మేనేజర్ గారు సెలవులో ఉన్నారని చెప్పారు. నాకు సరైన న్యాయం చేయాలా, నా డబ్బులు నాకు రికవరీ కావాలా, ఆ చేసిన వాళ్ళ మీద తగు చర్య తీసుకోగలరు. నా పైసలు నాకొచ్చేటట్టు చేయాలని డిమాండ్ చేసింది పెద్ద మనిషి. ఈయనయే కాదు, ఇంకా కొంతమంది ఖాతాదారుల పైసలు కూడా వాళ్ళ సంతకాలను ఫోర్జరీ చేసి వేరే అకౌంట్లకు బదిలీ చేసిండట ఆ బ్యాంకు సిబ్బంది. మరిట్లా ఎన్ని రోజుల సంధి చేస్తున్నారో తెలియదు గాని బ్యాంకుల మీద నమ్మకంతోని పైసలు దాచుకుంటే దొంగని చేతికి తాళాలిచ్చినట్టే అయ్యింది మా పరిస్థితి అని బాధపడే కథొచ్చింది. ఆయన పైసలు ఆయన ఖాతాలో వేసుడే కాదు, మరిట్లా ఖాతాలకెంచి పైసలు ఎందుకు తీసిండ్రో ఏం కథో అనేది కూడా విచారణ చేసి బయట పెట్టాలని అంటున్నారు ఆ బ్యాంకుల ఖాతాలు తీసుకున్నారు. చూడాలి మరి పెద్ద అధికారులు ఏం చేస్తారో. పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలిన్నాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా రాముల తాత ఏం చేస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. అబ్బర కొడుక అది కొట్టుడారా, మంది వచ్చి ఆగబట్ట కుంజేదించే ఇవాళ నా పీరిగేళ్ళు కావచ్చు. ఏమో గుద్దుడు ఆ గుద్దుడు అది ఈడ నేర్చుకున్నదో ఏమో కానీ ఆయ పట్ల ఇవాళ కన్నా చూయించుకుందామన్నా కూడా కనబడకుండా గుద్దిందిరా దాని గుద్దుడు చెర్ల చేరా. కొడుకో అగ్గో గా మంచంలో అన్నది మా తాతేనా? ఏమేమో గులుగుతున్నాడు, ఏంది కావచ్చు? ఓ తాత నువ్వే నానే అది? ఎవరు కోపది కుక్కలకి ఇట్లా వచ్చినాయి, అయ్యింది కుక్కలు పాడైపోను. అరే వీటి సందు చూసుకొని మళ్ళా గుద్ది నాకు గుద్దుతుంది. అరే కుక్కలు వచ్చి కోళ్ళని ఎత్తుకపోతానే ఏం చేస్తానో ముసలోడా అని మళ్ళా కన్నదంతా దీన్ని వచ్చి పాడైపోను. ఖచ్చా గటు మొఖాన పోయి ఏరక తినిపోరు అదిలే. ఆయన నా ఇంటి చుట్టే ఎరక తింటా అంటే వీటి పాడైపోను. తోపంచి పోయి ఎరక తింటే ఏం పుడుతుందేమో వీటి. ఈ ముసలోడు నన్ను చూసి కుక్క అనుకుంటున్నాడా ఏంది? ఓ తాత నేను నీ మనవరాలు మీనాచినే. అదే మీనాచికి నువ్వు ఆనే ఆ ఏందే చెప్పే బుజ్జి. అరే కంతలు కన్నులు కమిలిపోయినాయి, ఏమైందే? ఓ ఏమని చెప్పమంటేవే తల్లి, చెప్పుకుంటే ఇజ్జతి పోతుంది, చెప్పుకోకుంటే పానం పోయేటట్టున్నదే నా పరిస్థితి. ఎవరికి చెప్పుకోలేక ఇగో ఇంటెనక మర్రకు వచ్చి ఇజ్జతికి మంచంలో మలుచుకొని పంటానా. ఓ కొట్టుడు అది మామూలు కొట్టుడు అదే కలుసుకుంటేనే గుండెలలో బండలు ఎత్తేసినట్టు అవుతుంది. మీ బాపమ్మ వచ్చిందే నన్ను. అగో గాదాన్ని తెరువుకు నువ్వెందుకు పోయినావు ముసలోడా? మీరేమన్నా వయసులో అనుకుంటున్నారా గీడులో కొట్టుకునేటందుకు? అరే నేనేమన్నా తల్లి, నేను పుసుక్కుని అడిగినా కదా, లక్ష్మి మన రేవంతాల్ సారు సర్కారు మీ ఆడోళ్లకు రూపాయల కట్టలు బగ్గిస్తుందట కదా, మరి నువ్వు ఏడదాస్తానవే? ఒక్క 2,000 రూపాయలు ఉంటే ఇయ్యరా, అదే ఒక ఓటర్ మందు ఉన్న ఒక 2 దోతి పేలికలు కొనుక్కొచ్చుకుంటా అని అన్నా గంతే. ఇక చూసుకో వెలుగు కదా మీద పడ్డట్టు పడి వంగ పెట్టి ఏమో గుద్దుడు. అరే నేను ఏడదాస్తాను అనుకుంటానవరా, నా దగ్గర రూపాయల కట్టలు ఎక్కర్రా, నీకు చెప్పిన లమ్మిడి కొడుకు ఎవర్రా అని జూలు పట్టిందా ఆయపట్ల. ఇక చూడు ముక్కు కంతలు ఎత్తగా విడిపోయినాయో, ఎవరికి చెప్పుకొని చెప్పు. నువ్వు గట్లనే అడిగినవో లేకుంటే పిచ్చి వాటిన కుక్క కదా మొరిగినట్టు దాని మీద మొరిగినవో ఎవడు చూడొచ్చిండు? ఓ నేను ఇట్లా మన్ను కొట్ట, నువ్వు కూడా నీ బాపమ్మ తంతే ఉన్నట్టున్నదేమే. అరే సర్కారు ఆడోళ్లకు కట్టల రూపాయలు ఇస్తుందట కాదే, మరి ఆ రూపాయల కట్టలని ముసలి ఏడ దాచి పెడతాంది. నేను అడగద్దా? అట్లా అడుగు నా తప్ప చెప్పు. సర్కారు మా ఆడలకు రూపాయల కట్టలు ఇస్తుందని నీకెవరు చెప్పిండ్లు? నువ్వు ఏడ చూసినావు అది చెప్పు. ఎవరో చెప్తా నేనెందుకు నమ్ముదనే? నా పక్కనదానా? స్వయంగా మన మంత్రి తుమ్మల సారే చెప్పిండు, ఎరికేనా? కాకపోతే మీ చేతిలోనే ఉంది, ఇప్పుడు పెత్తనం మీ చేతిలోనే ఉంది, డబ్బులు మీ చేతిలోనే ఉన్నాయి, మా వాళ్ళ చేతుల్లో ఏమీ లేవు. మిమ్మల్ని అడుక్కొని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు సీతక్క పేరు మీద. కాబట్టి సీతక్క పెట్టే కార్యక్రమాలన్నీ మీకు ఇస్తుంది, మా వాళ్ళేమో మిమ్మల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతకు ముందేమో మీ ఆయన అడుక్కొని మీరు బయటికి వెళ్ళాలి,
ఇప్పుడేమో మిమ్మల్ని అడుక్కొని మేము వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చినాం. అయినా సరే మాకు సంతోషం. మా ఆడబిడ్డ మా మహాలక్ష్మి ఆ చిరునవ్వుతో ఉంటే చాలు. తెలంగాణ ప్రభుత్వం కలకాలం కాంగ్రెస్ పార్టీ పాలించాలి, మీ యొక్క జీవితాలు బాగు చేయాలి. ఇన్నవానే చేయిపాటి సర్కారు పుణ్యమా అని రాష్ట్రంలో రూపాల కట్టలని ఆడోళ్ళ దగ్గరనే ఉంటాయట. లోకంలో మొగోళ్ళకు ఏ అవసరం వచ్చినా కూడా ఆడోళ్ళనే అడుక్కునే పరిస్థితి వచ్చిందట. అయితే నేను అన్న కదా పుసుక్కున, అరే లక్ష్మి, లోకం మొత్తం మీద మొగోళ్ళంతా పిల్లలనే రూపాయలు అడుక్కొని పోతారట. మరి నువ్వు నాకు ఎన్నడన్నా ఒక్క 500 రూపాయలన్నీ ఇచ్చినా ఒక్క నయ పైసలు ఇచ్చివా? ఇవాళ ఒక 200 రూపాయలు ఇవ్వ, ఒక కోటరు మందు కొనుక్కొచ్చుకుంటా అని అన్న గంతే. ఇక చూడు, కంతలు మూతులు ముక్కులు కవిలిపోయేటట్టు పిడుగుద్దులా గుద్దుతే నేను మనిషిని అద్దుండపోతున్నా చెప్పిగా. అరే నీ అవ్వ, బతుకమ్మ పండుగకు కట్టుకునేటందుకు చీర పేలికలే ఇయ్యని సర్కారు ఆడోళ్ళకి గండిగన్న రూపాయలను ఏ నుంచి తెచ్చిచ్చిందంటనే. ఆ సంగతి ఎవరిని అడుగుతానవే? మీ ఆడోళ్ళు అందరు కలిసి ఆ మాటలు చెప్పిన తుమ్మల సార్ దగ్గరికి పోయి అడుగుర్రి. తుమ్మల సార్ చెప్పిండని ఈని పెళ్ళాన్ని పైసలు అడిగిన నన్ను అడుగుతానవేందే? ఇంతకు పైసలు లేవని చెప్పిన నా పెళ్ళాంది అవద్దమా? మా సర్కారు పుణ్యమా అని ఆడోళ్ళ చేతుల్నే రూపాయల కట్టలు ఉంటాయి అని చెప్పిన తుమ్మల సార్ మాటలు అవద్దమా? నాకు తెలియాలే. ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పిగా. ఇప్పుడు తెలియాలే అని నన్ను అడిగితే నేనేం చెప్తా? పోయి ఆ తుమ్మల సార్ని అడుగు, ఆయనే చెప్తాడు. అడుగుతా, బరాబర్ అడుగుతా. అయ్యా తుమ్మల సారు, మీరు చెప్పినట్టు మీ సర్కారు పుణ్యమా అని లోకం మీద మొగోళ్ళందరూ పిల్లలను పైసలు అడుగుతారు అని అంటే నేను కూడా పోయి నా ముసలిదాన్ని పైసలు అడిగితే ఇగో ఇది ఈ రంగం జరిగింది. మరి మీరు చెప్తున్నది నిజమా లేకుంటే నా ముసలి చెప్పేది అబద్ధమా? నాకు తెలియాలే. లేకుంటే సారు, నేను నా ముసలిది ఇద్దరం కలిసి వచ్చి సెక్రటేరియట్ ముంగట ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ఈ ముచ్చటేందో తెలియకపోతే మీరు చెప్పిన మాటలను బట్టి లోకం మీద ఆలు మొగలు నడవ పంచాదులు అవుతాడు. ఎరికేనా? మీరు క్లారిటీ ఇవ్వాలే. పోయి గట్ల అడుగుపో. ఆ ముచ్చటకి మంత్రి సీతక్కనో లేకుంటే తుమ్మల సారో సమాధానం చెప్తారు కావచ్చు. అరే అది కాదు పిల్ల, బతుకమ్మ పండుగకు 2 రంగురంగుల చీరలు ఇస్తామని చెప్పిన సీతక్క ఇప్పటి వరకు కనీసం ప్రతి మహిళకు 2 రైక పేలికలు కూడా ఇయ్యలేదు. అసలు ఆ బంగారు తల్లి మా మహిళలను ఎప్పుడు లష్కాధికారులను చేసిండు. మరి ఈ చేయిపాటి సర్కారు మహిళలను కోటీశ్వరులను ఎప్పుడు చేస్తారు? అది చెప్పాలి కదా. ఏమోనే, ఆ ముచ్చట సర్కార్కే తెలియాలి. ఆ మాటలు నమ్ముతున్నా మా మహిళలకే తెలియాలి. నువ్వు నేను అనుకుంటే ఎవరికి తెలుస్తుంది చెప్పు? ఈ వార్త చూస్తున్న అవ్వలు అక్కలు, నా ముసల్దానికైతే ఇప్పటి వరకు గృహలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇస్తా అన్న 2500 రూపాయలు అయితే ఒక్క నయా పైసా ఇయ్యలేదు సర్కారు. మరి మీకెవరికన్నా వచ్చేది ఉంటే చెప్పుర్రి తల్లులారా. రానోళ్ళు మేము అందరం ఆకం పోయి సర్కారు మంత్రులను లీడర్లను ఇట్లా బాంచనయ్యా బాంచనని అడుక్కుంటాం. ఎందుకంటే మరి రూపాయలు కట్టలు మీ ఆడోళ్ళ దగ్గరనే ఉంటానే అట. మరి నా ముసల్దాని దగ్గరనైతే రూపాయి లేదు. కాస్త పుణ్యం ఉంటుంది చెప్పురి. అది ఒక్క నిమిషం ఆగు పిల్లు, ముసల్దే ఉన్నట్టు ఫోన్ చేస్తాను. అలా లక్ష్మి చెప్పే. మంచిగానే ఉన్నా, చెప్పు ముచ్చటేందో చెప్పు. ఏంది దూపైతుంది, పొలం కాడికి నీళ్లు పట్టుకురావాలనా? సరే పట్టుకొత్తా కానీ ఆగు, ఫోన్ కత్తిరి పట్టుకొస్తాను. కానీ దంచింది మళ్ళీ మంచిగున్నావా అని అడుగుతాను. తిన్ను ఇట్లా మన్ను కొట్ట పిల్ల కానీ ఇక్కడ వార్తలు చదువుకోవే. పబ్లిక్ మీరు కూడా మా ముసలోని లెక్కనే మీ ఇంటోళ్ళతోని సర్కారు ఇస్తున్న పైసలేం చేస్తున్నారని లొల్లు పెట్టుకునేరు. సర్కారు పెద్దలు మాటలు చెప్పినంత అల్కగా పైసలేం ఇయ్యారు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా పైసలు ఇస్తే మాత్రం దునియాలు ఉండేటోళ్ళందరికీ తెలిసేటట్టు ప్రచారం కూడా చేస్తారు. అంతేగాని ఇట్లా ఓ లీడర్ చెప్పిన మాటలిని నిజంగానే సర్కారు బొచ్చడని పైసలు ఇస్తుందని మాత్రం ఊహించుకోకుండ్రి, సరేనా? ఇక బ్రేకులు అన్నీ అయిపోయినాయోలా, ఇక మిగిలిపోయిన వార్తల్ని చూడుండ్రి. పబ్లిక్ ఇక మా సక్కదనాల చెల్లె ఏ విగ్రహం ముంగటేసుకున్నదో అరుచుకుందాం పాండ్రి. ఏం చేస్తున్నావే ఓ దొర్సాని? సమోసా నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా? నువ్వు ఉంటే నా నోటికి కులాసా, నువ్వు లేకుంటే అవుతుంది నా పానం పలిగిన గాజు గిలాసా. ఇక నిన్ను తినకుంటూ ఉవ్వలాపుతారో నన్ను సుత్తా. దీనికి ఎప్పుడు తిండిగోలే, తిండంటే చాలు బండి కట్టది, తిండి మొక్కండి. ఇంత కమ్మగా ఉన్న సమోసా, గోలిచిన మిరపకాయలు లేకపోయా. గోలిచిన మిరపకాయలు ఉంటే
మిరపకాయ దునుకుంటే సమోసా కొరుకుతుంటే అబ్బో సూపర్ ఉంటుండే. అమ్మో ఇది దాచ పెట్టుకుంటా, అప్పటికి చాయ్ తాగంగా తింటా. పైసా పని లేదు, రూపాయి ఆదాయం లేదు గాని తిండికి మాత్రం ముందుంటది. ఓసేయ్ బకాసురు రాలా నిన్నేనే. ఏమంటివి నన్ను ఈ శకుంతలను పట్టుకొని బకాసురాలా అందువా? అహో ఎంత మాట. ఇది నాకు నా ప్రియమైన సమోసకు ఘోర అవమానం. ఏహే ఆపు నీ సినిమా డైలాగులు. ఆ సమోసా తినేకే అని ఎన్ని మాటలు చెప్పాలి నేను నీకు? ఇంకో గొప్పలకు డైటింగ్లు ఉన్నా అని గప్పాలు కొడుతుంది మంది ముంగట. ఇగో అక్క నువ్వేం ఫీల్ కాకు, నీకోసం అద్దపావు జిలేబీ తెచ్చిన. అర్థాలు చెప్పుకొని జల్దిరా ఇంటికి, తిందాం ఇద్దరం కలిసి. అర్ధపావు ఇద్దరం కలిసి కుమ్మేద్దామా? కుమ్ముతా. నేనైతే ఇంటికి రాని అమ్మా. చూడు మీనాక్షి, ఈ సమోసాకు శకుంతలకున్న అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? సమోసాలు తినే మిషన్లను ఇంటికి వచ్చిన కదన్నమన్నాడా? The relation between samosa and shakuntala must be like a fish and water, but it not like a fish and a fisherman. గ్రామర్ తప్పులుంటే క్షమించు, అసలు అర్థమే లేదనుకుంటే మన్నించు. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమైనా చెప్పండి. ఏందని లోలి? సమోసాలు జిలేబీలు తినుడు ఆరోగ్యానికి హానికరమట. ఆర్తలు చూస్తలేవా? బజ్జీల దుకాణాల కాడ హెచ్చరిక బోర్డులు పెట్టాలని సెంటర్ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం కూడా చేసిందట కాదే. ఏంది అక్క నువ్వు చెప్పేది నిజమా? నా ప్రియాతి ప్రియమైన సమోసాను తింటే ఆరోగ్యానికి హానికరమా? అయ్యో ఆపుతావా నీ ఓవర్ యాక్షన్గా? నీ ప్రియాతి ప్రియమైన సమోసాకే కాదు, జిలేబీ, మిరపకాయ బజ్జీలు, పకోడీలు, బిస్కెట్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే నూనెల కాసేటి, చక్కెరతోటి చేసేటి యాడ అమ్మినా ఆడ ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిక బోర్డులు పెట్టుడేనట. ఇది అన్యాయమే అక్క. అట్లా చేస్తే బజ్జీలు అమ్మి బతకటోళ్ళు ఏం కావాలి చెప్పు? ఓసి పిచ్చిదానా, పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమని సిగరెట్ డబ్బాల మీద షాపుల కడ రాసినంత మాత్రాన తాగటోళ్ళు ఊకుంటాన్రా చెప్పు? ఇది కూడా కంతే. అంటే నన్ను, నా సమోసాని, నిన్ను, నీ జిలేబీని ఎవరు విడదీయలేరన్నమాట. అబ్బా ఎంత మంచి మాట చెప్పినావక్క. ఓహో నీకు అట్లా అర్థమైందా? ఆయన రాను రాను డ్రమ్ము లెక్క తయారవుతున్నావు. ఆ బయట తిండి బంద్ చేయరాదు జరా. అక్క నువ్వు చెప్పినాక బంద్ చేయనా? బంద్ చేస్తేనే కానీ ఆ తర్వాత ఏందే? ఈ కాడ నుంచి సమోసా అయినా జిలేబీ అయినా ఇంట్లోనే వేసుకుందాం, ఇంట్లోనే గుమ్ముదాం. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమైనా చెప్పండి. అంతేగాని తిన్నుడైతే ఆపనంటావు గంతేనా? సరే నేను వచ్చేటాలకు నాకైతే జిలేబీలు చేసి పెట్టు, కుమ్మేద్దాం. అబ్బా మక్క బంగారం. కొందరికి సమోసాలు చూస్తే నోరూరుతుంది, కొందరికి జిలేబీలు చూస్తే నోరూరుతుంది, ఇంకొందరికి గరం గరం మిర్చి తినుకుంటా ఛాయ్ తాగాలనిపిస్తుంది. కానీ ఇంకొన్ని నెలల్లో ఇవన్నీ అమ్మే కాడ హెల్త్ వార్నింగ్ బోర్డులు, పోస్టర్లు వెళ్తాయట. మరిగా బోర్డులు చూసి చిరుతిండ్లు తినేటోళ్ళు భయపడతారో, లేకుంటే గప్ప గప్ప సిగరెట్లు తాగేటోళ్ళే తగ్గుతలేరు. మేమెందుకు దగ్గానని పానం ఖరాబ్ చేసుకుంటారో చూడాలి గాని మీరైతే కర్మ వార్తల్ని చూడుండ్రోలా. బండ్లేసుకొని రోడ్ల మీద పోయేటప్పుడు హెల్మెట్లు పెట్టుకోనోళ్లకు ఫైన్లు కొట్టే ట్రాఫిక్ పోలీసోళ్ళు హెల్మెట్ పెట్టుకున్నోళ్ళకైతే సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తున్నరులా. ఇగో చూస్తున్నారు కదా, బైక్ల మీద హెల్మెట్ పెట్టుకుని పోయేటోళ్ళందరిని ఆపి మరి కలెక్టర్ జితేష్ వి పాటిల్ సార్ చేతుల మీద కెంచి గిఫ్ట్లు ఇప్పించిండ్రు. భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న ట్రాఫిక్ పోలీసోళ్ళు రావాలే బాబు రావాలే, హెల్మెట్లు పెట్టుకున్నోళ్ళందరూ లైన్ గా వచ్చి గిఫ్ట్లు తీసుకోవాలని పిలిచి మరి వాటిని చేతులు పెట్టి పంపిండ్రు గిట్లా. మరి దాంట్లో స్వీట్లే ఉన్నాయో ఇంకేమున్నాయో తెలియదు గాని హెల్మెట్ పెట్టుకుని పోయేటోళ్ళందరికీ పంచిపెట్టిండ్రట. అయితే ఇది రోడ్డు ప్రమాదాల మీద పబ్లిక్ కు అవగాహన కల్పించనీకి సేఫర్ ఇండియన్ రోడ్స్ సంస్థలతో కలిసి కొత్త కార్యానికి శ్రీకారం చుట్టిండ్రట అడున్న ట్రాఫిక్ పోలీసులు. ఇక బండి మీద పోయేటప్పుడు హెల్మెట్ అనేది ఎంత ముఖ్యమో, ప్రమాదాల బారి నుంచి ఎట్లా కాపాడుతుందో అనే దాని గురించి అన్ని వివరాలను పబ్లిక్ కు చెప్పిండ్రట. ఇక ఎవరైతే రోడ్ల మీద ఖచ్చితంగా రూల్స్ వాటిస్తున్నారో వాళ్ళని పిలిచి గిఫ్ట్లు ఇస్తున్నారట సంస్థలు. ఇక ఇవాళ కొత్తగూడెంలో ఉన్న పబ్లిక్ కు ఈ బంపర్ ఆఫర్ ప్రకటించిండ్రన్నట్టు. ఇక మొత్తానికైతే గిఫ్ట్లు తీసుకున్న వాళ్ళందరూ సంబురపడుతుంటే హెల్మెట్లు పెట్టుకోకుండా అటు దిక్కు నుంచి పోయిన వాళ్ళందరూ గిఫ్ట్లు మిస్ అయితమని బాధపడుతుండొచ్చు పోండ్రి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం.
అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా జరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.